హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలామంది నేను ఆనందంగా లేను. నేను బాధపడుతున్నాను. ఓకేనా? నేను బానే ఉన్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అని చాలా కారణాలతో మనసుని శతవిధాలుగా బాధపెట్టుకుంటూ ఉంటాం. వాస్తవానికి దానికి కారణం ఏంటి? దాన్నెలా మనం వదులుకోవాలా? అనే దానికి నేను మీకు చిన్న ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి సంబంధించి కంప్లీట్ ఎక్స్‌ప్లనేషను 'ది పవర్ ఆఫ్ డిసిప్లిన్' అనేటువంటి బుక్ నుంచి నేను కొంత గ్రహించాను. డానియల్ వోల్టర్ అనేటువంటి ఆ రైటరు ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఆయన ఏమంటాడంటే, ఏదైనా సరే మన మనసులో మనం అనుకున్నటువంటి విషయాలు జరగాలనుకుంటే, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా మన మెంటల్ హెల్త్ అంటే మన ఎమోషనల్ హెల్త్ పైన డిపెండ్ అవుతాయని చెప్తాడు. అయితే ఈ 2 కూడా మన ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తాయి. మనం ఎమోషన్‌లో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అంటే మన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాన్స్టెంట్‌గా ఉండవు. డే బై డే మారుతూ ఉంటాయి. అదే మన డిసిప్లైన్ అనేది ఏదైతే ఉందో ఈ డిసిప్లైన్ అనేది మనకు జీవితాంతం ఒకే విధంగా మనం మెయింటైన్ చేయొచ్చు. అంటే ఇక్కడ మళ్ళీ 2 సమస్యలొస్తాయి. మీకు డిసిప్లైన్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంది డిసిప్లైన్ అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటామంటే ఈ రోజు నుంచి డైటింగ్ చేయాలా? లేదా ఈ రోజు నుంచి వాకింగ్ చేయాలా? లేదా ఈ రోజు నుంచి నేను మొబైల్ చూడటం తగ్గించాలా? ఈ రోజు నుంచి ఒక బుక్ చదవాలా? ఏదేదో అనుకుంటాం. అనుకున్న దాన్ని ఏం చేస్తామంటే ఒక రోజు, 2 రోజులు చేసి తర్వాత ఏమవుతారంటే దాన్ని పక్కన పెడతాం. దీనివల్ల ఏమవుతారంటే ఇక్కడ మనకు మన మెంటల్ హెల్త్ లేదా మెంటల్ హెల్త్ అనడం కంటే మనం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదని చెప్తాను నేను. అన్నీ ఒకే రోజులో మార్చలేం. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రోజుకి 5 పేజీలు చదవడం స్టార్ట్ చేయండి. లేదా 2 పేజీలు చదవడం స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా మొబైల్ పక్కన పెడతాం. సో ఇది డే బై డే ఏమవుతారంటే మనకు ఆ బుక్ పైన ఇంట్రెస్ట్ రావడం వలనో, లేదా మనం చేసే పని వల్ల మనకు ఇంట్రెస్ట్ రావడం వలనో ఏం చేస్తాంరా అంటే దాన్ని పెంచుకుంటూ పోతాం. అంటే నెక్స్ట్ డేకి ఏమవుతారంటే అది కాస్త 5 పేజీలు కాస్త 10 పేజీలు అవ్వచ్చు. ఒక్కొక్కసారి మనకు బాగా ఇంట్రెస్ట్ ఉండే టైం ఉందనుకోండి, ఆ బుక్‌ని కూడా కంప్లీట్ చేస్తాం. అంత బావుంటదనమాట కొన్ని బుక్స్. అలా కాకుండా మనము డిసిప్లిన్ లేకున్నా ఒక రోజులోనే అన్నీ మార్చేయాలని స్టార్ట్ చేస్తే మాత్రం ఏది కూడా చేయలేం. ఓకేనా? ఒక్కొక్క స్టెప్ మార్చుకుంటూ పోవాలా. మన జీవితంలో మనం ఎదగాలంటే మనం ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలే రేపటి మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. ఎప్పుడు కూడా పక్కనున్న పరిస్థితులు జస్ట్ ప్రభావితాన్ని చూపిస్తాయి అంతే. కానీ మన జీవితం ఎలా ఉండాలా, ఏం చేయాలనేది కంప్లీట్‌గా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. మీరు కూడా ఒకవేళ నిజంగానే మన జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే ఒకసారి నేను చెప్పినటువంటి 'పవర్ ఆఫ్ డిసిప్లిన్' అనేటువంటి బుక్ తెప్పించుకొని చదివి చూడండి. తెలుగు వర్షన్ కూడా దొరుకుతది. ఆన్‌లైన్‌లో మనకు అమెజాన్‌లో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ కూడా లభిస్తాయి ఈ బుక్స్. బుక్స్ నిజంగా మన జీవితాన్ని మారుస్తాయండి. బుక్స్‌ని మనం పట్టుకుంటే మన ఆలోచన తీరు ఖచ్చితంగా మారుతది. ఇక్కడ మనం ఫైనల్‌గా ఒకటే నిర్ణయం తీసుకోవాలా. మన చుట్టుపక్కల మంచి చేసేవాళ్ళు, చెడు చేసేటటువంటి వాళ్ళనే వాళ్ళు ఎవరు ఉండరు. మన ఆలోచనలే మనల్ని చంపేస్తాయి. మన ఆలోచన తీరు కరెక్ట్‌గా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. మంచి చెడులనేవి పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి. నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఏంటి ఆ కథ అంటే, ఒక బాటసారి నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తున్న అతనికి ఒక చిన్న మేకపిల్ల ఒక పొదల్లో, ముళ్ళ పొదల్లో పడిపోయి కనపడటం చూశాడు. ఆ దావెంటి చాలామంది పోయారు. దాన్ని అరవడం చూశారు. అది చిన్న పొదలో పడిపోయి ఉండడం వల్ల. అంటే పొద అంటే బాగా కంపలతో ఉంది. నెక్స్ట్ దాని లోపలికి పోవడానికి ఎవరు సాహసం చేయలేదనమాట. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆ దావలో పోతున్నటువంటి ఆ బాటసారి ఏం చేశాడంటే, కష్టాన్ని కోర్చి ముళ్ళలో నుంచి దూరి చాలా ఇబ్బంది పడి ఆ మేకపిల్లని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చినటువంటి అతన్ని ఆ మేకపిల్ల ఆ టైంలో దేవునిలాగా చూసింది. అంటే నా ప్రాణాన్ని కాపాడనని. అది కాలక్రమేణా కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే అతని అవసరానికి ఏం చేశారంటే ఆ మేకపిల్లని ఏం చేశారంటే ఒక కషాయి వాడికి అంటే దాన్ని కోసుకొని తినేటువంటి వ్యక్తికి లేదా దాని మాంసాన్ని విక్రయించేటువంటి వ్యక్తికి అమ్మేశాడు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అదే వ్యక్తి అదే మేకపిల్లని ఆ టైంలో ఏం చేశాడంటే అతనికి ఉన్నటువంటి సమస్యలు లెక్క చేయకుండా దాని ప్రాణాన్ని రక్షించి ఘటన వేసాడనమాట. ఆ టైంలో ఆ మేకపిల్ల ఏమనుకుంటుంది, అబ్బా వీనికంటే మంచోడు, వీనికంటే గొప్పోడు, వీనికంటే నా జీవితంలో దేవుడు లాంటి వ్యక్తి లేడనుకుంటది. కానీ వానికంటూ అవసరం వచ్చే టైంకి ఏం చేశారంటే దాని ప్రాణాన్ని, దాని జీవితాన్ని ఆలోచించుకున్న ఒక వ్యక్తికి అమ్మేశాడు. ఇక్కడ మేకపిల్ల అమాయకత్వమైనది కాదు, మనిషి గొప్పోడు కాదు. అవసరాలు చాలా దారుణంగా ఉంటాయి. మనిషి జీవితంలో అవసరం ఏం చేస్తుందంటే ఎదుటి వ్యక్తిని మంచిగాను, చెడుగాను ప్రొజెక్ట్ చేస్తుంది. సో మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది స్ట్రాంగ్‌గా ఉంటే మనం సంతోషంగా ఉంటాం. బీ హ్యాపీ. మీరు సంతోషంగా ఉండాలా. మీతో పాటు నేను సంతోషంగా ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే. బై.